ఈ పరం హైట్స్ అయినది స్టాండ్ అలోన్ బిల్డింగ్, ఫ్లోర్కి ఒక్కటే ఇండివిజువల్ ఫ్లాట్స్ అనమాట. సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి పరం ఏరోస్కేప్, అది కూడా మనకి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టే అండి. అది వచ్చేసరికి 1500 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న సైట్. ఫ్లోర్కి 3 ఫ్లాట్స్ ఉంటాయండి, టోటల్ 15 ఫ్లాట్స్. ఈచ్ ఫ్లాట్ వచ్చేసరికి 2500 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది అది కూడా. అండ్ దీనిలో హైలైట్ పాయింట్ ఏంటంటే 4th ఫ్లోర్ అండ్ 5th ఫ్లోర్ మనం స్కై విల్లాస్ చేస్తున్నాం అనమాట. సో ఈ రెండు ప్రాజెక్ట్స్ మెయిన్ యూపీఎస్ ఏంటంటే ఎయిర్పోర్ట్కి జస్ట్ 5 minutes అండ్ హైవేకి జస్ట్ 1 kilometer అండి, వాకబుల్. సో అందుకని మనకి ఎయిర్పోర్ట్ వ్యూ అంతా కనిపిస్తుంది కాబట్టి 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ స్కై విల్లాస్ చేసామండి. ఇంట్రెస్ట్ ఉన్నవారు స్కై విల్లాస్, స్కై విల్లాస్ కావాలంటే 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ రెండు క్లబ్ చేసి విల్లాస్ అండి. అది 4500 స్క్వేర్ ఫీట్స్ వరకు వస్తాయి మనకి. థర్డ్ ప్రాజెక్ట్ చెప్పాలి. థర్డ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి పరం నెస్ట్ అండి. అది వచ్చేసరికి కంకిపాడులో చేస్తున్నాము. అది వచ్చేసరికి 830 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. ఒక ఫ్లోర్కి 1 3 bedroom అండ్ 2 2BHKs వస్తాయి. 3BHK వచ్చేసరికి 1500 స్క్వేర్ ఫీట్స్ వస్తుంది. 2BHK వచ్చేసరికి 1200 స్క్వేర్ ఫీట్. ఇది వచ్చేసరికి గేటెడ్ కమ్యూనిటీ కాదు, జస్ట్ ఓన్లీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనమాట. ఇది కూడా జస్ట్ హైవేకి 0.8 kilometer అండి, వెరీ సెంటర్ టు ద ఏరియా అనమాట. కంకిపాడు రీజియన్ కూడా మనకి మచిలీపట్నం అటు సైడ్ వెళ్ళే ఏరియా వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి స్కోప్ ఉన్న ప్రాజెక్ట్ అండి. థర్డ్ ప్రాజెక్ట్ చూస్ చేస్తాం ఎందుకంటే దాంట్లో 2 bedroom ఉంది, 3 bedroom ఉంది అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ అండి అవి అయితే. కంకిపాడు ప్రాజెక్ట్. సో ఈ 3 ప్రాజెక్ట్స్లో కూడా ఫెసిలిటీస్ అండ్ అమ్యూనిటీస్ మీరు ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు? సో ఇప్పుడు థర్డ్ పరం నెస్ట్కి వచ్చేసరికి అండి, థర్డ్ ప్రాజెక్ట్లో మనము ఒక కార్ పార్కింగ్ ఇస్తున్నాము, CCTV ఫుటేజ్ ఇస్తున్నాము, అండ్ నెక్స్ట్ పవర్ బ్యాకప్ ఇస్తున్నాము, అండ్ వాటర్ ఫెసిలిటీ ఇస్తున్నాము, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇస్తున్నాము. అండ్ ఈ ఫెసిలిటీస్ మాత్రం మనం పరం నెస్ట్లో ఇస్తున్నాము. వేరేస్ కంపేర్ టు ఫస్ట్ ప్రాజెక్ట్ అండ్ సెకండ్ ప్రాజెక్ట్ ఆ రెండు గేటెడ్ కమ్యూనిటీలో వస్తున్నాయి కాబట్టి దానికి మనం క్లబ్ హౌస్ యాక్సెస్ ఇస్తున్నామండి. ఇది గేటెడ్ కమ్యూనిటీలో కాబట్టి మనకి వాకింగ్ ట్రాక్స్, ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 40 feet రోడ్స్, వాకింగ్ ట్రాక్స్, పార్క్స్, యాంఫీ థియేటర్స్ అండ్ ఎక్స్క్లూజివ్గా బిగ్గెస్ట్ వాటర్ ట్యాంక్ ఉంది మనకి కమ్యూనిటీలో, అండ్ క్రికెట్ నెట్స్ ఉన్నాయి. అండ్ క్లబ్ హౌస్లో వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్ ఉంది, రెస్టారెంట్ ఉంది, గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. సో క్లబ్ హౌస్ కూడా సపరేట్ బ్లాక్లో G+4 floors ఉన్న బిల్డింగ్ అండి క్లబ్ హౌస్. అండ్ టెంపుల్ ఉంది ఎక్స్క్లూజివ్గా. సో 3 ప్రాజెక్ట్స్లోనూ ఉన్నాయి లేదంటే ఫస్ట్ 2 ప్రాజెక్ట్స్? ఫస్ట్ 2 ప్రాజెక్ట్స్లోనే మనకి ఈ ఎమ్యూనిటీస్ అన్నీ వస్తాయండి. థర్డ్ ప్రాజెక్ట్లో ఈజ్ ఓన్లీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్, ఎక్కువ ఎమ్యూనిటీస్ రావు. ఫస్ట్ 2 ప్రాజెక్ట్స్లో అయితే 100% ఎమ్యూనిటీస్ అన్నీ వస్తాయండి.